ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరింతవరకు మమ్మలను మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిముల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని తండ్రి, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? మరి ఎందుకు పనికిరాని మాకు, ఎన్నికలేని మాకు మరి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను తండ్రి, మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా మేము బ్రతకకుండా విన్న మాటలను అర్థం చేసుకుని తండ్రి, గ్రహించుకుని తండ్రి, మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీవు ఎటువైపు ఉన్నావు, నీవు ఎటువైపు ఉన్నావు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామంది ఎటువైపు ఉన్నారు అనేది ముందుగా మనం ఆలోచించగలిగితే చాలామంది పరిశుద్ధత వైపు ఉన్నారు, చాలామంది అపరిశుద్ధత వైపు ఉన్నారు. కొంతమంది పరిశుద్ధత వైపు ఉన్నారు, మరికొంతమంది అపరిశుద్ధత వైపు ఉన్నారు. కొంతమంది నీతి వైపు ఉన్నారు, నీతిగా బ్రతకటం వైపు ఉన్నారు. కొంతమంది దుర్నీతి వైపు ఉన్నారు. క్రైస్తవుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, బయట వాళ్ళు కూడా మనకి వద్దు. చాలామంది నీతిగా బ్రతికే విషయంలో నీతి వైపు నిలబడితే, కొంతమంది నీతిగా బ్రతకలేక దుర్నీతి వైపు వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు పిల్లలు. కొంతమంది భక్తి వైపు ఉన్నారు, భక్తిగా బ్రతకటం వైపు ఉంటే, కొంతమంది భక్తిగా బ్రతకలేక భక్తిహీనత వైపు వెళ్ళిపోయిన వారు మరికొంతమంది ఉన్నారు పిల్లలు. కొంతమంది సత్యం వైపు ఉన్నారు, కొంతమంది అసత్యం వైపు ఉన్నారు. సత్యం అంటే వాక్యం, వాక్యం వైపు ఉన్నారు. కొంతమంది ఆ సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు వెళ్ళిపోయారు. కొంతమంది అంధకార సంబంధమైన అధికారం వైపు ఉన్నారు, కొంతమంది దేవుని రాజ్యాధికారం వైపు ఉన్నారు. అవునా? కొంతమంది దేవునిలో ఉన్నామనుకుంటూనే అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోయారు, సాతాను అధికారంలోనికి. కొంతమంది మాత్రం దేవుని రాజ్యాధికారంలో ఉన్నారు. కొంతమంది అబద్ధ బోధ వైపు వెళ్ళిపోతే, కొంతమంది అపోస్తుల బోధలో ఉన్నారు. అంటే గ్రహించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాం అని అబద్ధ బోధల్లో కొనసాగుతూ మేము దేవునిలోనే ఉన్నాము అనే భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది. కొంతమంది గ్రహించుకున్న వాళ్ళు అపోస్తుల బోధలో ఉన్నారు. కొంతమంది దేవుని వైపు ఉన్నారు, మరి కొంతమంది అపవాది వైపు ఉన్నారు. అసలు మనం ఏ వైపు ఉన్నాం అనేది ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇద్దరు తండ్రుల్లో మనం ఏ తండ్రి వైపు ఉన్నాము అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు
ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. బాగా వినాలి అందరూ. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరూ చూడాలి, అందరూ వినాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడుకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనకి ఒక్కడే. ఏమండి? మనల్ని పుట్టించినటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశారు. అవునా? కాబట్టి మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఉన్నాడా దేవుడు? ప్రపంచ ప్రజలు అందరిలోనే ఉన్నాడా దేవుడు? ఉన్నాడమ్మా? వ్యభిచారుల్లో కూడా ఉంటాడా? హత్యలు చేసేవారిలో కూడా ఉంటాడా? అత్యాచారాలు చేసేవారిలో కూడా ఉంటాడా? తాగుబోతుల్లో కూడా ఉంటాడా? ఉంటాడండి? ఉండడు. ఎవరైతే ఆయన తండ్రిగా అంగీకరించి ఎవరైతే ఆయన చెప్పిన విధంగా జీవిస్తారో వారిలో మాత్రమే ఉంటాడు. ఏమండి? తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, అన్యాయస్తులు, అక్రమకారులు చాలామంది ఉన్నారు సమాజంలో. వీళ్ళల్లో దేవుడు ఉన్నాడు. వారిలో ఎవరుంటాడు? ఎవరుంటారు? ఇంకొకడు ఉన్నాడు, ఇంకో తండ్రి. ఎవడు? సాతానుగాడు ఉంటాడు. ఏమండి? అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. వారిలో ఎవరుంటారు? దేవుడు ఉండడు, సాతానుగాడు ఉంటాడు. అందుకే ఇంకొక తండ్రి గురించి కూడా దేవుడు తెలియజేశాడు. ఆ తండ్రి ఎవరో చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పోయినారా. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఏమంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే కొంతమంది అపవాది సంబంధులు ఉన్నారు, కొంతమంది దేవుని సంబంధులు ఉన్నారు. దేవుని సంబంధులకు దేవుడు తండ్రి, అపవాది సంబంధులకు అపవాది తండ్రి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి ఎవడు? అపవాదిగాడు మీ తండ్రి. మీ తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి కాదు. కాబట్టి మీ తండ్రి దురాశలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నెరవేర్చాలనుకుంటున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి అంటే ప్రారంభం నుండి, ప్రారంభంలో ఏదేని తోట నుండి కూడా ఏమండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు సత్యంలో లేడు. ఏమండి? వాని యందు సత్యము లేదు. సత్యం అంటే వాక్యం. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవడు వీడు? వాడే అపవాదిగాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి ఈరోజు అబద్ధాలు ఆడేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, భయంకరమైన పాపాలు చేసేవారు అందరూ ఎవరి సంబంధులు? అపవాదిగాడి సంబంధులు, అపవాదిగాడి పిల్లలు. ఎందుకంటే వాడే వాళ్ళ తండ్రి. వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరికి తండ్రిగా ఉన్నా, ఎవరికి పిల్లలుగా ఉన్నా? మనం ఏ తండ్రికి పిల్లలుగా ఉన్నా? మనం అపవాదిగాడికి పిల్లలుగా ఉన్నామా, లేకపోతే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడైనటువంటి పరలోకంలో ఉన్న మన కన్న తండ్రికి మనం పిల్లలుగా ఉన్నామా? ఏమండి? ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇప్పుడు మనం ఏ తండ్రి వైపు ఉన్నాం? ఏమండి? ఏ తండ్రి వైపు ఉండాలి మనం? పరలోకంలో ఉన్నటువంటి ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి అయిన దేవుడి వైపు ఉండాలి తప్ప ఈ అపవాదిగాడి వైపు మనం ఎప్పుడు ఉండకూడదని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఆత్మలు ఉన్నారు. ఏమండి? ఇద్దరు ఆత్మలు ఉన్నారు.
మనం ఏ ఆత్మ వైపు ఉండాలో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. 16, 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. తీసారా అందరూ? 16వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంతే కదా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఏమండి? పరిశుద్ధాత్మ పని ఏంటంటే మనుషుల్ని, అసత్యంలో ఉన్న వారిని సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించడం పరిశుద్ధాత్మని యొక్క పని. ఏమండి? మరి ఇంకొక ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందో ఒకసారి మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమండి? అంచె దినములలో చాలామంది ఏమైపోతారో చెప్తున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు, అందరూ కాదు కొందరు ఏం చేస్తారట? అబద్ధికుల వేషధారణ వలన. చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు కదా. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు. మోసపరిచే ఆత్మ కూడా ఉందా? మోసపరిచే ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమండి? సర్వసత్యంలోనికి నడిపించే ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ. అలాగే సత్యంలో ఉన్న వారిని అసత్యంలోనికి నడిపించే ఆత్మ కూడా ఉంది, అది దురాత్మ. ఏమండి? ఇప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ వైపు ఉన్నామా, లేకపోతే సత్యంలో నుంచి అసత్యంలోనికి నడిపించి మనల్ని మోసం చేసే దురాత్మ వైపు ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి. గమనించుకోవట్లేదు ఈరోజు చాలామంది. ఏమండి? కాబట్టి మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి. దయ్యముల బోధ అంటే అది దురాత్మల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలామంది ఏమైపోతారట కడవరి దినాలలో? ఏమండి? మోసపరిచే ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారట. ఆ బోధ చాలా వినసొంపుగా ఉంటుంది, ఆ బోధ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ బోధ చాలా సంతోషకరంగా ఉంటుంది. కనుక ఈ దయ్యముల బోధయందును అలాగే మోసపరచు ఆత్మలయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈరోజు చూడండి చాలామంది ఎలా ఉన్నారు? సేమ్ పరిశుద్ధాత్మ ఎలా ఉంటారని చెప్పాడు అలాగే ఉన్నారు కదా ఈరోజు సమాజంలో. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందే లక్ష్యం ఉంచుతున్నారు తప్ప ఈ అపోస్తుల బోధ యందు ఎవరో లక్ష్యమో ఉంచట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏ వైపు ఉండాలి మనం? సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ వైపు ఉండాలి తప్ప మనల్ని సత్యంలో నుంచి అసత్యంలోనికి నడిపించి దయ్యముల బోధలోనికి నడిపించి వేషధారణతో కూడినటువంటి బోధల్లో నడిపించే ఆ దురాత్మ వైపు మనం ఉండకూడదని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఏమండి? 2 ఆత్మలు ఉన్నాయి బైబిల్లో, ఒకటి పరిశుద్ధాత్మ, 2 దురాత్మ. కాబట్టి మనం దురాత్మ వైపు ఉండకూడదు, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ వైపే ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో 2 రకాలైనటువంటి అపోస్తులు ఉన్నారు. ఏమండి? ఒకటి యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి అపోస్తులు. ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభులు వారు 12 మందిని పిలుచుకున్నారట. పిలుచుకుని వారిని అపోస్తులుగా ఏర్పరచుకుని అపోస్తులు అని పేరు పెట్టాడట. తెలుసు కదా మనందరికీ అపోస్తులు ఎంతమంది? 12 మంది. 12 మంది పేర్లు కూడా కింద ఇచ్చాడు. ఏమండి?
అయితే బైబిల్ గ్రంథంలో మరొక రకమైన అపోస్తులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏర్పరుచుకున్నటువంటి అపోస్తులు ఉన్నారు, అలాగే మరొక రకమైన అపోస్తులు కూడా ఉన్నారు. వారు ఎవరో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పని వారై ఉన్నారు. తీసారమ్మా, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి. ఎలాంటి వేషం ధరించుకుంటారట? మేము కూడా క్రీస్తుకు సంబంధించిన అపోస్తులమే అనే వేషం ధరించుకుంటారట. అర్థమవుతుందండి? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది అపోస్తులు ఉన్నారు, బోధకుల్లో ఉన్నారా? ఏమండి, ప్రతి ఓడు అపోస్తులే. అపోస్తులు ఉండవలసిన అర్హతలు బైబిల్లో ఉన్నాయి, అందులో ఒక్క అర్హత కూడా వీళ్ళకి లేదు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళారా, వీళ్ళందరూ ఎవరట? దొంగ అపోస్తులు అన్నాడు చూడండి. దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి అపోస్తులు కాదు. వీళ్ళందరూ ఏ అపోస్తులు? దొంగ అపోస్తులు. ఎవడైనా వాడి పేరుకు ముందు అపోస్తులుడు అని పెట్టుకున్నాడు అనుకోండి, ఆ ముందు మనం ఏం పెట్టాలంటే దొంగ అని పెట్టాలి. దొంగ అపోస్తులుడైన పలానా పేరు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తులుడు అవడానికి ఇప్పుడు ఎవరికి కూడా అర్హతలో లేవు. మొదటి శతాబ్దంతో అవన్నీ కూడా ఆగిపోయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మేము కూడా క్రీస్తుని ప్రకటిస్తున్నాం, మేము కూడా క్రీస్తు సంబంధులమే, మేము కూడా క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి తెలియజేస్తున్నాం అంటూ క్రీస్తు పక్షంగానే ఎలా ఉన్నారట వీళ్ళు? మరలా చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి. ఎవరి యొక్క? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. దొంగ అపోస్తులు, మోసగాండ్రకు పనివారు. ఇప్పుడు మనం ఏ అపోస్తుల వైపు ఉండాలి? యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న అపోస్తుల వైపు ఉండాలి మనం. వారు చెప్పినటువంటి అపోస్తుల బోధ వైపు ఉండాలి మనం. ఈరోజు దొంగ అపోస్తుల వైపు మనం ఉండకూడదు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మొదటి శతాబ్దంలో ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తులు చెప్పినటువంటి అపోస్తుల బోధ వైపు మనం ఉండాలి తప్ప, ఈరోజు అపోస్తులని చెప్పి పేరు పెట్టుకుని బోధిస్తున్నటువంటి వీరి వైపు మనం ఉండకూడదని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అలాగే బైబిల్ గ్రంథంలో 2 రకాలైనటువంటి సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తలు ఏంటో ఒకసారి మనం చూడగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. తీసారా? రోమపత్రిక 1:16 అందరూ చూడాలి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాదు. ఈరోజు చాలామంది సిగ్గుపడతా ఉంటారు. ఏమండి, మీరు క్రైస్తవులా అంటే సిగ్గుపడతా ఉంటారు చెప్పడానికి. ఏమండి, మీరు క్రిస్టియన్సా అంటే సిగ్గుపడతా ఉంటారు, మొహమాట పడతా ఉంటారు. ఏమండి, కానీ పౌలు గారు సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఎందుకంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేయుటకు ఈ సువార్త ఎలా ఉందట? దేవుని శక్తి అది. ఏమండి, సువార్త మనం ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. దేని బట్టి? దేవుని శక్తిని బట్టి. ఏమండి, ఈరోజు మనం అందరం కూడా సువార్తను విని రక్షణలోకి వచ్చామంటే ఎలా వచ్చాం? మనం దేవుని శక్తిని బట్టి వచ్చాం, మనంతటా మనం రాలేదు. దేవుని శక్తిని బట్టి సువార్తలో ఉన్నటువంటి ఆ శిలువ త్యాగాన్ని మనం అర్థం చేసుకున్నాం కనుక మనందరం కూడా ఈ సువార్త విని మనం ఈ మార్గంలోనికి వచ్చాం. కనుక సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడను
కాను. ఎందుకంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అది ఎలా ఉందట? రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షింపబడటానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అనేది అనేక మందిని రక్షించడానికి ఉంది. ఇదే సువార్తను చాలామంది మొదటి శతాబ్దంలో ఎలా మార్చేశారో తెలుసండి? భిన్నమైన సువార్త లాగా మార్చేశారట. ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి శతాబ్దంలోనే ఈ సువార్తను ఎలా మార్చేశారో ఒకసారి మనం చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. మొదటి శతాబ్దంలోనే చాలామంది ఏం చేశారట? ఏమండి? మొదట అసలు సిసలైన సువార్త విన్నారు, రక్షణలోకి వచ్చారు. కానీ అతి కొద్ది కాలంలోనే ఏమైపోయారట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారట. వాళ్ళందరినీ చూసి పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతున్నారట. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు ఇలాగా. సత్యంలోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత మరలా ఏమవుతుందో ఏంటో వాళ్ళు ఏం చేస్తారంటే మరలా అసత్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, అబద్ధ బోధలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి? అదే పౌలు గారు అంటున్నారు, మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను చెరిపి ఏం చేస్తున్నారట? మిమ్మల్ని కలవరపరుచుచున్నారు. కలవరపరిచేవారు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో. మీరు క్రీస్తు సంఘానికి వెళ్తున్నారా? ఆ బోధ దొంగ బోధ, ఆ బోధ అబద్ధ బోధ అని చెప్పేవాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? క్రీస్తు సంఘంలోకి వెళ్ళకండి, అదంతా అబద్ధ బోధ, దొంగ బోధ అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది అబద్ధ బోధ అండి. ఇది మనం చేసేది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఎక్కడ దొరుకుతుందో తెలుసండి? క్రీస్తు సంఘంలో మాత్రమే దొరుకుతుంది. మరి ఏ సంఘంలోనూ దొరకదు. మీరు గమనించుకోండి కావాలంటే. ఏమండి? కాబట్టి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తులగును గాక. మేము మీకు ప్రకటించినటువంటి సువార్త కాక మరి ఒక సువార్త, ఏమంటే మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత చెప్పినా కూడా మీరేమైపోతారు? శాపగ్రస్తులైపోతారు. మేము చెప్పినటువంటి బోధ మాత్రమే అసలు సిసలైన బోధ, అసలు సిసలైన సువార్త. అపోస్తులు చెప్పినటువంటి సువార్తన వైపు మనం ఉండాలి తప్ప ఇదిగో భిన్నమైన సువార్తను ప్రకటించే దొంగ బోధకులు, దొంగ అపోస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు సమాజంలో. వాళ్ళ వైపు కనుక మనం ఉంటే మనందరం కూడా మరి అపవాది గాడి బోధలో ఉన్నట్టు లెక్క, అపవాది సంబంధులుగా ఉన్నట్టు లెక్క. కనుక మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తులను గాక మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తులను గాక. మన దేవుని వల్ల. కాబట్టి అపోస్తులు చెప్పినటువంటి సువార్త వైపే మనం ఉండాలి తప్ప ఎవరో అబద్ధ బోధకులు చెబుతున్నటువంటి ఆ భిన్నమైన సువార్త వైపు మనం ఉండకూడదు. ఏమండి? అలాగే మనం బైబిల్ గ్రంథంలో 2 రకాలైనటువంటి పరిచారకులు ఉన్నారు. ఏమండి? 2 రకాలైన పరిచారకులు ఉన్నారు. ఒకసారి ఆ పరిచారకులు ఎవరో మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 21వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 21. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఏమంటే ఇక్కడ ఆయన పరిచారకుల గురించి మాట్లాడుతున్నారు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఏమండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏమండి? ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే దేవుని చిత్తం ఏంటో, దేవుని ఇష్టం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో తెలుసుకుని దాన్ని నెరవేర్చే పరిచారకులు బైబిల్ గ్రంథంలో మనకున్నారు. ఏమండి? అలాగే మరికొంతమంది పరిచారకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక
వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. అందరూ చూడాలి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడట? వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడట. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. దేవునికి పరిచారకులు ఉన్నారు, సాతాను గారికి కూడా పరిచారకులు ఉన్నారు. సాతాను గారి పరిచారకులు ఎలాంటి వేషం వేసుకున్నారట? నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మేము కూడా పరిచారకులమే, మేము కూడా పరిచర్య చేస్తున్నాం అని బయలుదేరుతున్నారు ఈరోజు చాలామంది. ఏమండి? సేవకుల ముసుగులో, బోధకుల ముసుగులో బయలుదేరారు. ఇప్పటికే చాలామందిని అబద్ధ బోధల వైపు నడిపిస్తున్నారు, అసత్యం వైపు నడిపిస్తున్నారు, అంధకార సంబంధమైన అధికారం వైపు నడిపిస్తున్నారు, నరకానికి నడిపిస్తున్నారు చాలామంది. కనుక వాని పరిచారకులు ఎలాంటి వేషం? నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. చాలామంది మేము సేవకులమే, మేము దేవుని సువార్థికులమే, మేము బోధకులమే, మేము దైవజనులమే అని చలమని అయిపోతున్నారు. ఎలాగా? నీతి పరిచారకుల వేషం వేసుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా వాళ్ళు కూడా సేవకుల్లాగా చలామణి అవుతూ అనేక మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఏ పరిచారకుల వైపు ఉండాలి మనం ఇప్పుడు? ఏమండి? ఏ పరిచారకుల వైపు ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిచారకుల వైపు ఉండాలి. చదువుకున్నాం కదా 103వ అధ్యాయం 21వ వచనంలో. ఏమండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులు ఉన్నారు, వారి వైపు ఉండాలి తప్ప నీతి పరిచారకుల వేషం వేసుకుని అనేక మందిని అబద్ధ బోధలతో అంధకార సంబంధమైన అధికారంలోకి నడిపిస్తున్న వారిని వారి వైపు మనం ఉండకూడదని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? ఏ పరిచారకుల వైపు ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి వైపు ఉండాలి తప్ప నీతి పరిచారకుల వేషం వేసుకుని అబద్ధ బోధలు, దొంగ బోధలు చేస్తున్న వారి వైపు మనం ఉండకూడదు అని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చివరిగా మరొక మాట చూసి ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు. మనం ఎవరి వైపు ఉండాలి అంటే ఆశీర్వదించబడిన వారి వైపు ఉండాలి తప్ప శపించబడిన వారి వైపు ఉండకూడదు. వారు ఎవరో చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం ఈ మాట. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 34 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమండి? రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ఏమండి? ఆశీర్వదించబడిన వారు ఏ పక్కన ఉంటారు? కుడి పక్కన ఉంటారు. ఏమండి? కుడి పక్కన ఉన్నటువంటి ఆశీర్వదించబడిన వారిని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు 2వ రాకల్లో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఏమండి? మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీరు అందరూ ఆశీర్వదించబడిన వారు. మనం ఏ వైపు ఉండాలి ఇప్పుడు? ఏమండి? ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వారిని ఏమంటున్నాడు చూడండి. ఇదే 25వ అధ్యాయంలో 41వ వచనం చూడండి. 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎడమవైపు ఉన్న వారిని చూసి ఏమంటున్నాడు? శపించబడిన వారులారా. ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ ఎవరు? శపించబడిన వారు. కుడివైపు ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఆశీర్వదించబడిన వారు. ఎడమవైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా, అపవాదికిని వాని నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎక్కడికి పోవాలి? నిత్యాగ్ని, నిత్యము ఉండే అగ్నిలోనికి పోవుడి. కాబట్టి ఇప్పుడు కుడివైపున ఉన్న ఆశీర్వదించబడిన వారి వైపు ఉండాలా మనం? ఎడమ వైపున శపించబడిన వారి వైపు ఉండాలా? ఏ వైపు ఉండాలి?
ఏమండి? కుడి వైపున ఆశీర్వదించబడిన వారి వైపే ఉండాలి తప్ప ఎడమ వైపున శపించబడిన వారి వైపు ఉండకూడదు. ఒకవేళ ఎడమ వైపున శపించబడిన వారి వైపు ఉంటే మనందరం ఎక్కడికి వెళతాం? అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్రిదండంలోనికి వెళ్ళిపోతాం. కనుక మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన ప్రవర్తనను వాక్యం ద్వారా సరిదిద్దుకుంటూ, మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మనం ఏ వైపు ఉన్నామనేది గమనించుకుని గ్రహించుకుని మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే ఆశీర్వదించబడిన వారి వైపే ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరం కూడా ఏ వైపు ఉండాలి, ఏ వైపు ఉండకూడదు అనే విషయాలు ఆలోచన చేస్తున్నాం తండ్రి. మేమందరం కూడా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి తండ్రి, మేమందరము ఏ వైపు ఉంటే మీరున్న లోకానికి చేరుకుంటామో గమనించుకుని గ్రహించుకుని తండ్రి, మేమందరం కూడా అట్టి జీవితాన్ని జీవించి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.